क्या तो है तो बल्ले तो अच्छा है इसका मैं काला शर्ट ही डाल रही हाँ बहुत बोला లేదా నీ బ్యాగ్ కట్ చేస్తా అదే నా లైవ్ రెండు నిమిషాలు ఓకేనా 2 నిమిషాలు అందరికి కూడా నమస్కారాలు. మరి ఇవాళ ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశము మరి ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు లోక్సభలో వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2025కు సంబంధించి తీసుకురావడము, దాని మీద ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ముందుగా ఈ భారతదేశం ఒక స్వతంత్ర భారతదేశం, డెమోక్రటిక్ అండ్ సెక్యులర్ భారతదేశం ఇది. ఈ దేశం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం పైన నడవడం జరుగుతుంది. మరి అలాంటి రాజ్యాంగాన్ని ఈరోజు తూట్లు పొడుస్తూ మరి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఒక నల్ల చట్టాన్ని వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ అనే పేరుతో ముస్లింలకు అన్యాయం చేసే విధంగా ఈ బిల్ తీసుకురావడం చాలా దుర్మార్గం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ఒక గొప్ప రాజ్యాంగం. ప్రపంచంలోనే రచించిన రాజ్యాంగాల్లో అతిపెద్ద రాజ్యాంగం మన భారత రాజ్యాంగం. ఈరోజు మన దేశమే కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా గర్వించదగ్గ రాజ్యాంగం ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించి ప్రతి ఒక్కరి హక్కులను మరి ఆయన దాంట్లో పొందుపరచడం జరిగింది. తద్వారానే ఈరోజు ఈ రాజ్యాంగం వచ్చి సుమారుగా మన భారతదేశానికి స్వతంత్రం వచ్చి మరి ఈరోజు రాజ్యాంగం కూడా అమలయ్యి సుమారుగా 70 సంవత్సరాల్లో మరి ఈరోజు అందరూ కూడా భారతదేశంలో హిందూ, ముస్లిం, క్రైస్తవులు, మరి సిక్కులు అందరూ కూడా ఒక సోదరభావంతో ముందుకు వెళ్తున్నారంటే మరి డాక్టర్ బాబాసాహెబ్ గారి ఏదైతే రచించిన రాజ్యాంగం యొక్క గొప్పతనం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఆయన రచిస్తూ మరి ఏదైతే ఈ నల్ల చట్టం ఏదైతే ఈరోజు తీసుకురావడం జరిగిందో, ముందుగా ఈ రోజుని మనము బ్లాక్ డేగా పరిగణించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. స్వతంత్ర భారతదేశంలో ఈ రోజుని మనం ఒక బ్లాక్ డేగా పరిగణించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. మరి తమ రాజ్యాంగంలో మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఆర్టికల్
14, Article 15, Article 25, Article 26. దీంట్లో ఏం చెప్తున్నారంటే ఆర్టికల్ 14 ఏం చెప్తుందంటే రిజెక్ట్స్ ఎనీ టైప్ ఆఫ్ డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ caste, race and religion, place of birth or sex. The article is having a wide ambit and applicability to safeguard the rights of people residing in India. దీని అర్థం ఏమంటే రాజ్యాంగంలో ఆర్టికల్ 14 ఏం హక్కు కల్పిస్తుందంటే ఈ దేశంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా సమానులు. ఇక్కడ ఎక్కడ కూడా మతాలు కానీ క్యాస్ట్ మరి రిలీజియన్ కానీ మరి వాళ్ళు ఎక్కడ పుట్టారనేది మరి దానికి భేదాభిప్రాయాలు లేకోకుండా అందరికీ రాజ్యాంగం సమాన హక్కులు కల్పిస్తుంది అని చెప్పి ఆర్టికల్ 14 చెప్పడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఆర్టికల్ 15 మనం ఒకసారి చూడగలిగితే ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, రేస్, క్యాస్ట్, సెక్స్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్. మరి ఇది కూడా మనం ఏదైతే ఇప్పుడు మాట్లాడుకున్నామో మరి అదేవిధంగా ఇక్కడ రాజ్యాంగంలో మన ఈ భారతదేశంలో ఎక్కడ కూడా మతాలకు సంబంధించి కానీ మరి వాళ్లకు రేస్ అంటే క్యాస్ట్ పరంగా కానీ మరి వాళ్ళ సెక్స్ పరంగా కానీ మరి వాళ్ళు ఎక్కడ పుట్టారు అనేది భేదాభిప్రాయాలు లేకుండా అందరికీ సమాన హక్కులు మన రాజ్యాంగం కల్పించడం జరుగుతుంది. మరి ఇలాంటి గొప్ప రాజ్యాంగాన్ని మరి ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మరి ఈరోజు తీసుకొచ్చిన నల్ల చట్టం ఏదైతే వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2025 ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 25, ఆర్టికల్ 26 ఇవన్నీ కూడా ఇంకోటి ఆర్టికల్ 26 ఏం చెప్తుందంటే ఫ్రీడమ్ టు మేనేజ్ రిలీజియస్ అఫైర్స్. మీకు స్వేచ్ఛ ఇస్తున్నాము, మీ మతపరమైన ఆచారాలు కానీ మీ మతపరమైన సంస్థలు ఏర్పాటు చేసుకునేదానికి మీ స్వతహాగా నడుపుకునేదానికి మీకు ఈ రాజ్యాంగం హక్కు కల్పిస్తుందని చెప్పి కూడా ఆర్టికల్ 26 మనకు హక్కు కల్పించడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా చూసుకుంటే మరి ఈరోజు ఏదైతే ఈ చట్టం తీసుకురావడం వల్ల మరి ఈరోజు రాజ్యాంగ వ్యతిరేక బిల్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2025 మరి ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వానికి ఎన్డీఏ ప్రభుత్వానికి ఎందుకు ఈ బిల్ తీసుకురావాల్సి వచ్చిందో మరి అర్థం కాని పరిస్థితి ఈరోజు మనందరికీ కూడా తెలియని పరిస్థితి. మరి ఈరోజు దేశంలో వక్ఫ్ చట్టం అమలైతే ఏదో దేశం ప్రపంచంలో అగ్రగామిగా నిలబడుతుందా? ఈరోజు దేశంలో అనేక సమస్యలు ఉన్నాయి. పేదరిక నిర్మూలన పెద్ద సమస్యగా ఉంది. నిరుద్యోగ ఉపాధి అవకాశాలు దేశంలో ఎక్కడ చూసినా కూడా ఏ రాష్ట్రంలో కూడా పెద్ద సమస్యగా మారింది. మరి అలాంటి పెద్ద సమస్యలన్నీ కూడా పెడచెవిన పెట్టి మరి ఈరోజు ఈ ముస్లింలకు సంబంధించి వక్ఫ్కు సంబంధించి ఈ బిల్ని తీసుకురావడము ఎంతవరకు సమంజసమో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇది కేవలం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేవలం ముస్లిం మైనార్టీలను అనదొక్కి మరి ఈరోజు ఈ రాష్ట్రం, ఈ దేశంలో వాళ్ళు పౌరులు కాదు, మరి వాళ్లకు ఒక ద్వితీయ శ్రేణి పౌరులుగా మరి ఏదైతే పరిగణించి మరి ఈ రకంగా ఈ చట్టాలని తీసుకొస్తున్నట్టుగా మనందరికీ కూడా అర్థమవుతున్న పరిస్థితి మనందరూ గమనించాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు వక్ఫ్ దానికి సంబంధించి దాని నిర్వచనమే ఈరోజు మార్చివేసిన పరిస్థితి మొదటిగా మనం గమనించాలి.
ఏదైతే సవరణలు వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అమెండ్మెంట్ అని చెప్పి అమెండ్మెంట్ రూపంలో మరి మొదటిగా ఈ వక్ఫ్ చట్టం అనేది 1954లో మరి ఈ వక్ఫ్ చట్టం మన దేశంలో అమల్లోకి రావడం జరిగింది. మరి 54లో వక్ఫ్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత దఫాలుగా ఒక 3-4 సార్లు దాన్ని అమెండ్మెంట్ చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. కానీ ఈరోజు చేస్తున్న ఈ అమెండ్మెంట్స్కు గతంలో చేసిన అమెండ్మెంట్స్కు చాలా భిన్నంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న శైలి కూడా మన అందరికీ కూడా తెలిసిన విషయమే. మరి గతంలో ఏదైతే సవరణలు జరిగాయో మరి అక్కడ స్టేక్ హోల్డర్స్ యొక్క అభిప్రాయాలను సేకరించిన తర్వాతనే మరి ఆ రోజు ఎవరైతే వక్ఫ్కు సంబంధించి ముస్లిం మైనార్టీల మత పెద్దలతో కానీ మరి ఆ సంఘ పెద్దలతో కానీ మరి ఆ సంస్థల పెద్దలతో మరి చర్చించిన తర్వాతనే మరి ఆ రోజు మరి దానికి అమెండ్మెంట్స్ జరిగిన పరిస్థితి. 1970లో కొన్ని సంస్కరణలు జరిగాయి, 1984లో సంస్కరణలు జరిగాయి, 1995లో ఒకసారి సంస్కరణలు జరిగాయి, 2013లో కూడా ఒక సంస్కరణలు జరిగాయి. మరి ఇవన్నీ కూడా మరి ఆనాటి స్టేక్ హోల్డర్స్ అంటే ఏంటంటే ఇది వక్ఫ్కు సంబంధించి మైనార్టీలకు ముస్లిం మైనార్టీలకు సంబంధించింది కాబట్టి మరి దానికి సంబంధించిన స్టేక్ హోల్డర్స్లతో మరి ఆ మతానికి సంబంధించిన మరి స్టేక్ హోల్డర్స్తో సమావేశాలు ఏర్పాటు చేసి మరి వాళ్ళ అభిప్రాయాలను మరి సేకరించిన తర్వాతనే మరి దానిలో సవరణలు చేసిన పరిస్థితి. మరి ఈరోజు చూస్తే మరి వక్ఫ్ అనే నిర్వచనాన్నే దాని మీనింగ్నే మార్చివేసిన పరిస్థితి ఈరోజు గమనిస్తున్నాం. వక్ఫ్ అనేది ఏంటంటే మన పూర్వీకులు దశాబ్దాలుగా 400-500 సంవత్సరాల మునుపు నుంచి కూడా మరి ఏదైతే మా పూర్వీకులు మరి మనకు సంబంధించిన ఏదైతే మసీదులు ఉన్నాయో, దర్గాలు ఉన్నాయో, ఆషూర్ ఖానాలు ఉన్నాయో, మనకు సంబంధించిన శ్మశాన వాటికలు ఉన్నాయో మరి దాని నిర్వహణల కోసం మరి ఆ రోజు మా పూర్వీకులు మరి తమ భూముల్ని మరి ఆ రోజు ఏదైతే గిఫ్ట్గా ఇచ్చిన పరిస్థితి. వక్ఫ్ అంటే ఏంటంటే ఒక్కసారి దానం చేస్తే మరి ఆ దానం చేసిన వ్యక్తి కూడా మరి దాన్ని ఏదైతే మళ్ళీ ఇది నా భూమి, ఇది నేనిచ్చిన దానము నాకు వర్తిస్తుందని చెప్పి అడిగే హక్కు కూడా లేని పరిస్థితి. ఒక్కసారి వక్ఫ్ చేయగలిగితే, ఒక్కసారి వక్ఫ్ చేస్తే అది అల్లాహకు సంబంధించిన ప్రాపర్టీగా పరిగణించడం జరుగుతుంది మన ఇస్లాం మతంలో. ఒక్కసారి ఎవరైనా వక్ఫ్ చేస్తే మరి అది ఆ అల్లాహకు సంబంధించిన ప్రాపర్టీగా మరి పరిగణించడం జరుగుతుంది. ఆ నిర్వచనాన్ని మరి ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వం మార్చివేసిన పరిస్థితి ఈరోజు మనం గమనిస్తున్నాం. మరి అదే కాకుండా ఈరోజు వక్ఫ్ బై యూజర్ దాన్ని తీసివేసిన పరిస్థితి గమనిస్తున్నాం. నిజంగా వందలాది సంవత్సరాల మునుపు మరి అక్కడ మాకు సంబంధించిన మసీదులు ఉంటాయి, మాకు సంబంధించిన దర్గాలు ఉన్నాయి, మాకు సంబంధించిన ఆషూర్ ఖానాలు ఉన్నాయి, మాకు సంబంధించిన శ్మశాన వాటికలు. మరి అది వక్ఫ్ బై యూజర్ అంటే అక్కడ ఒక మసీదు ఉందా లేదా, దానికి ఎలాంటి పత్రాలు అవసరం లేదు. అక్కడ మసీదు ఉందా లేదా, అక్కడ దర్గా ఉందా లేదా, అక్కడ శ్మశాన వాటిక ఉందా లేదా, అక్కడ ఆషూర్ ఖానా ఉందా లేదా, అది మాత్రమే చూడడం జరుగుతుంది. ఒక్కసారి అక్కడ మసీదు ఉంటే అది ఎల్లప్పటికీ అది వక్ఫ్గానే ఉంటుంది. అది వక్ఫ్ బై యూజర్. మరి ఆ చట్టాన్ని ఈరోజు సవరించడానికి కోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం పూనుకోవడం నిజంగా చాలా దుర్మార్గం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు దానికి పత్రాలు పొందుపరచండి అని చెప్పడం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి మరి ఆలోచించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. మరి వందలాది సంవత్సరాల మునుపు మరి ఏదైతే వక్ఫ్ ఇచ్చిన ఆ స్థలాలు మరి దానికి సంబంధించిన ధృవీకరణ పత్రాలు ఎక్కడి నుంచి తేగలరు ఎవరన్నా? శ్మశాన వాటికలు దశాబ్దాలుగా వందల ఏళ్లుగా శ్మశానాలుగా ఉన్న మరి దానికి ఈరోజు ప్రభుత్వం వచ్చి దీనికి పత్రాలు ఉన్నాయా, ఎవరు ఇచ్చారు మీకు ఈ భూములు అని చెప్తే దానికి పత్రాలు ఎవరు చూపించగలరు? మరి ఈ రకంగా ఒక దుర్మార్గమైన బిల్లును తీసుకొచ్చి మరి ఈరోజు మైనార్టీలను, ముస్లిం మైనార్టీలను
నిజంగా అణగదొక్కే ప్రయత్నం మరి ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న పరిస్థితి. మరి అదే కాకుండా ఎంత దుర్మార్గం అంటే, ఇది భారతదేశం అనేది ఒక సెక్యులర్ దేశం. ఇక్కడ హిందూ, ముస్లిం, క్రైస్తవులు అందరూ కూడా ఒక సోదర భావంతో ఉంటాం. అందరూ కూడా ఒక మతాల్ని ఒకరు అభిమానించుకుంటాం. నిజంగా చూస్తే ఈరోజు దర్గాలు, పెద్ద పెద్ద దర్గాలు, ఈరోజు కడప పెద్ద దర్గా కానీ మన అజ్మీర్లోనే ఖాజా గరీబ్ నవాజ్ దర్గా చూస్తే ముస్లింలతో సమానంగా ఇతర మతస్థులు కూడా మరి ఆ దర్గాను కొలిచే పరిస్థితి ఉంటుంది. మరి అలాంటిది ఒక వక్ఫ్ చేయాలంటే, దానం చేయాలంటే వక్ఫ్ మరి అతను 5 సంవత్సరాలు ముస్లింగా ప్రాక్టీస్ చేసి ఉండాలి అని చెప్పి ఈరోజు చట్టం తీసుకురావడం జరుగుతుంది. ఇది ఎక్కడి సమంజసం? ఇది భారతదేశమా? ఇది సెక్యులర్ దేశమా? ఈ దేశంలో అనేక మంది, ఎంతోమంది పెద్దలు, పూర్వీకులు మరి వాళ్ళు ఏ ఆచారాలు పాటించినా కూడా, ఏ మతాన్ని ఆచరించినా కూడా మరి వాళ్ళు గౌరవించి మరి ఆ దర్గాలకు కానీ, ఆ మసీదులకు కానీ, ఆషూర్ ఖానాలకు కానీ మరి వాళ్ళు స్థలాలు ఇచ్చిన పరిస్థితి గతంలో మనం చూశాం. మరి అలాంటిది చెల్లవు. ఖచ్చితంగా అతను వక్ఫ్ చేసే ముందు 5 సంవత్సరాలు ముస్లింగా ప్రాక్టీస్ చేసి ఉండాలి అని చెప్పడము ఎంతవరకు సమంజసము? అంటే ఈరోజు మేము ఏ మతాన్ని ఆచరిస్తున్నామో ఈ ప్రభుత్వానికి సర్టిఫికెట్ ఇవ్వాలి. ఇది భారతదేశమా? ఇది సెక్యులర్ దేశమా? లేకపోతే ఇది మోడీ దేశమా? ఇది మేము ఏ మతాన్ని ఆచరిస్తున్నామనేది కేంద్ర ప్రభుత్వానికి డిక్లరేషన్ ఇవ్వాలంట. ఎంత దుర్మార్గమో ఒకసారి ఆలోచన చేయండి. మరి అదే కాకుండా వక్ఫ్కు సంబంధించి ఒక ట్రిబ్యునల్ ఉంది. మరి అదే కాకుండా వక్ఫ్ సర్వే కమిషన్ ఉంది. ఇలాంటి ఏదన్నా డిస్ప్యూట్ ఉంటే వక్ఫ్కు సంబంధించి ఇది నా ఆస్తి అని చెప్పినప్పుడు వక్ఫ్కు ఎవరికైనా ఎవరైనా ఉంటే మరి దానికి సంబంధించి వక్ఫ్ ట్రిబ్యునల్ ఉంది. ప్రతి దానికి కూడా ట్రిబ్యునల్ ఉన్నాయి. ఎండోమెంట్ ట్రిబ్యునల్ ఉంది, వక్ఫ్ ట్రిబ్యునల్ ఉంది, మరి అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ ట్రిబ్యునల్ ఉంది. ప్రతి భాగానికి ఒక ట్రిబ్యునల్ ఉంటుంది. మరి వాళ్ళు సంబంధించిన ఏదైతే కేసెస్ ఉంటాయో దానికి సంబంధించిన ఆ ట్రిబ్యునల్ని ఆశ్రయించడం జరుగుతుంది. మరి అదేవిధంగా వక్ఫ్ సర్వే కమిషన్ ఉంటుంది. ఆ సర్వే కమిషన్ అది న్యూట్రల్ బాడీ. అది ఏదైతే ఇద్దరికి ఎక్కడైతే సమస్య వస్తుందో మరి ఆ కమిషన్ పోయి ఆ సర్వే చేస్తుంది. సర్వే చేసిన తర్వాత మరి దానికి సంబంధించిన ఎవరికి సంబంధించిన ఆ ల్యాండ్ అనేది మరి ఆ కమిషన్ గుర్తించడం జరుగుతుంది. మీరు ఎక్కడైనా మీకు అన్యాయం జరిగితే మీరు ట్రిబ్యునల్ని ఆశ్రయించవచ్చు. ఒకవేళ మీకు ట్రిబ్యునల్లో కూడా అన్యాయం జరిగితే మరి దాన్ని కూడా గతంలోనే చట్టంలో ఉంది. మీరు హైకోర్టుకు ఆశ్రయించవచ్చు, సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. ఈరోజు అనేక కేసులు ఈరోజు హైకోర్టులో పెండింగ్ ఉన్నాయి. సుప్రీంకోర్టులో ఈరోజు వక్ఫ్కు సంబంధించిన కేసులు పెండింగ్లో ఉన్నాయి. మరి అవన్నీ కూడా కేవలం ఈరోజు సర్వే కమిషన్ యొక్క అధికారాలను తగ్గించేయాలి, ఆ ట్రిబ్యునల్ అధికారాలను తగ్గించేయాలి. మరి అవన్నీ కూడా అధికారాలు తీసుకువచ్చి ఎవరికి కట్టబెడుతున్నారంటే డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్, కలెక్టర్ని ఈరోజు అధికారులు కట్టబెట్టే పరిస్థితి ఉంది. అంటే వక్ఫ్కు సంబంధించింది ఆస్తి ఎవరిదా కాదా టైటిల్ అనేది డిసైడ్ చేసేది డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అంట, డిస్ట్రిక్ట్ కలెక్టర్ అంట. డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తాడు? ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తాడు. మీకు కాక ఇతరులకు పనిచేస్తాడా అతను? ఇది ఎక్కడి వరకు న్యాయం అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి. కోర్టులు ఉన్నాయి, టైటిల్ డిసైడ్ చేసేది డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ కాదు. డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్కి టైటిల్ హక్కు డిసైడ్ చేసే హక్కు ఎక్కడ కూడా ప్రసాదించలేదు. కేవలం ఒక్క కోర్టుకు మాత్రమే, జ్యుడిషియరీకి మాత్రమే ఉంది టైటిల్ నీదా కాదా అనేది టైటిల్ డిసైడ్ చేసే హక్కు ఒక జ్యుడిషియరీకి మాత్రమే ఉంది. మరి అలాంటి హక్కుల్ని కూడా తీసేసి ఈరోజు వాళ్ళ స్వాధీనంలో చేసుకోవాలి అని చెప్పి ఈరోజు డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్కు హక్కులు పొందుపరచాలని చెప్పి కూడా మరి ఈ బిల్లు పొందుపరచడం జరిగింది. మరి ఇవన్నీ కూడా చూసుకుంటుంటే కేవలం ఈ బిల్లు తీసుకువచ్చి ఈరోజు దేశంలో ఈరోజు మన మంత్రి మైనారిటీ వెల్ఫేర్ మినిస్టర్
ఏం పేరు కిరణ్ రిజిజు ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే దేశంలో ల్యాండ్ బ్యాంక్ అందరికి ఎక్కువ ఎవరి కాడ ఉందంటే 3వ స్థానంలో వక్ఫ్ బోర్డు ఉంది అని చెప్పడం జరుగుతుంది. అంటే సుమారుగా 9 లక్షల ఎకరాలు ఈరోజు వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఉంది. మొదటి స్థానంలో రైల్వే డిపార్ట్మెంట్ ఉంది. మరి అదేవిధంగా 2వ స్థానంలో డిఫెన్స్ డిపార్ట్మెంట్కి ఉంది అని చెప్తాడు. అంటే రైల్వే డిపార్ట్మెంట్ ఉండే ఏదైతే భూములు ఉన్నాయో మరి అవన్నీ కూడా ప్రభుత్వ భూములు కావా అని ఆయన మాట్లాడుతున్నాడు. మరి అదేవిధంగా డిఫెన్స్కి సంబంధించిన భూములన్నీ కూడా మరి ఆ కేంద్ర ప్రభుత్వానికి కాదా? మరి ఆ 2 కేంద్ర ప్రభుత్వాన్ని ఉన్నప్పుడు మరి వక్ఫ్కు సంబంధించిన ఆ భూములు ప్రభుత్వానికి కాదా అని చెప్పి మరి ఆయన మాట్లాడుతున్నాడు. మరి ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి. అంటే రైల్వేస్కి ఎవరిచ్చారు భూములు? ప్రభుత్వం ఇచ్చింది. డిఫెన్స్కి ఎవరిచ్చారు? ప్రభుత్వం ఇచ్చింది. వక్ఫ్కు ఎవరిచ్చారు? మీరిచ్చారా? ప్రభుత్వం ఇచ్చిందా భూములు? మా పూర్వీకులు ఇచ్చారు. మా పూర్వీకులు ఇచ్చిన భూములది, దానం చేసిన భూములవి. మీకు ఎలా అధికారం వస్తుంది? ఈ ప్రభుత్వానికి ఎలా అధికారం వస్తుంది? వక్ఫ్ భూముల పైన మా పూర్వీకులు దానం చేసిన భూముల, మా మద్రసాల కోసం, మా మసీదుల కోసం, మా దర్గాల కోసం, మా ఆషర్ఖానాల కోసం, మా శ్మశాన వాటికల కోసం మరి ఆనాడు మహనీయులు వాళ్ళందరూ కూడా దారదత్తం చేయడం జరిగింది. మరి అలాంటిది ఈరోజు మంత్రి మాట్లాడుతూ మరి డిఫెన్స్ భూములు మనవి అయినప్పుడు, రైల్వే భూములు మనవి అయినప్పుడు వక్ఫ్ భూములు మనవి కాకపోతాయా అని చెప్పడము ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఖచ్చితంగా దీన్ని ఏదైతే ఈ వక్ఫ్ చట్టాన్ని మేము అసలే సమ్మతించము. మీరు ఈ నల్ల చట్టాన్ని ఈరోజు మైనార్టీల మీద రుద్దేదాని కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు. కేవలం మీ స్వార్థ ప్రయోజనాల కోసం, మీ రాజకీయ లబ్ధి కోసం ఈరోజు ఈ దేశాన్ని ముక్కలుగా చేసేదానికి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ దేశంలో ఉండే హిందూ ముస్లిం సోదరులను విడగొట్టి మీ రాజకీయ పబ్బం గడుపుకునే దానికోసం మీరు ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప మైనార్టీలకు ఏదో మేలు చేయాలనో, నిజంగా ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ఆ మంత్రులు కానీ ఆ బీజేపీకి సంబంధించిన మరి ఆ కూటమి ప్రభుత్వంలో ఉండే అలయన్స్ ప్రభుత్వంలో ఉండే పెద్దలందరూ కూడా మాట్లాడుతూ ఉంటే నిజంగా మైనార్టీల మీద ప్రేమ ఒలకబేసినట్టు మాట్లాడుతున్నారు. మైనార్టీల అభివృద్ధి కోసం వాళ్ళు కృషి చేస్తారంట. మరి అదే కాకుండా ఈరోజు ఈ చట్టాలను తీసుకొచ్చి మరి ఈ ఆదాయాన్ని పెంచుతారంట. నిజంగా వీళ్ళు పొందుపరిచిన ఈ బిల్లు, అమెండ్మెంట్ బిల్లు ఏంటంటే గతంలో వక్ఫ్కు సంబంధించిన ఎక్కడైనా స్థలాలు భూములు ఉంటే మరి ఎవరైనా ముతవల్లి, మరి దాని ఏదైతే ముతవల్లి అంటే ఏంటి, కస్టోడియన్ మాత్రమే, అతనికి కూడా ఎక్కడ కూడా అమ్మే హక్కు లేదు. ఓన్లీ అతను సేఫ్ గార్డియన్ మాత్రమే, సంరక్షకుడు మాత్రమే. మరి ఆదాయం వచ్చిన ఆదాయంలో మరి ఆ మసీదుకు అభివృద్ధి చేసుకుంటూ మరి అతని జీవనోపాధి కోసం ఖర్చు పెట్టుకుంటూ మరి దాంట్లో 7% వక్ఫ్ బోర్డుకు చెల్లించాల్సిన అవసరం ఉంది. మరి అలాంటిది ఈరోజు ఆ ఆదాయాన్ని పెంచేదానికోసం, మైనార్టీలకు మేలు చేసేదానికోసం ఈ చట్టం పనిచేస్తుందని చెప్తున్నారు. చెప్పి ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఏదైతే 7% వక్ఫ్ కలెక్ట్ చేస్తున్నారో దాన్ని 7%ని 5%కి తగ్గించడం జరిగింది. చూడండి ఎంత ప్రేమ ఉందో. 7% ఇప్పుడు చెల్లిస్తూ ఉన్న ఏదైతే ఉందో వక్ఫ్ చట్టము 7% వాళ్ళు కలెక్ట్ చేసి కట్టుతున్నారో దాన్ని 5%కి తగ్గించడం జరిగింది. అంటే దీని ద్వారా ఆదాయం పెరుగుతుందంట. కేవలం కల్లిబొల్లి మాటలు చెప్పి ఈరోజు కేవలం ముస్లింలను హిందువులను విడగొట్టి రాజకీయం చేయాలి, తమ పబ్బం గడుపుకోవాలి, అధికారంలో ఉండాలి, అధికార దాహంతో ఈరోజు ఇలాంటి నల్ల చట్టాలని ఈరోజు ఈ భారతదేశంలో తీసుకురావడం
ఎంతవరకు సమంజసమో అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. మరి దానికి తోడుగా ఎన్డీఏ ప్రభుత్వంలో కూటమిగా ఉన్న మరి ఈ రాష్ట్రానికి సంబంధించిన తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మరి దానికి ఒత్తాసు పలుకుతూ మరి ఈ నల్ల చట్టాన్ని వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లుకు సపోర్ట్ చేయడం జరిగింది. ఎంత దుర్మార్గమో ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు పార్లమెంట్లో టి కృష్ణప్రసాద్ బాపట్ల ఎంపీ గారు మాట్లాడుతూ ఆయన చెప్పిన మాటలు ఏంటంటే మైనారిటీల అభివృద్ధి కోసం మరి అదేవిధంగా మహిళల ఎంపవర్మెంట్ కోసం మరి మేము ఈ బిల్లుని మద్దతిస్తున్నాము. అంటే మైనారిటీల అభివృద్ధి కోసం ఈ బిల్లుని సపోర్ట్ చేస్తున్నారంట. మొన్నటి వరకు మొన్న పవిత్ర రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఏదైతే ఇఫ్తార్ విందులో ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది, నేను మైనారిటీలకు అండగా ఉంటాను, మైనారిటీల మీద ఈగ వాలనీయను అని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు మైనారిటీలకు అనగదొక్కే ఈ నల్ల చట్టానికి మద్దతిస్తున్నాడు. నిజంగా ఆయన చెప్పిన మాటలు విని గత 2 రోజులుగా మనం చూసాం. నేషనల్ మీడియా అంతా కూడా ఏదో జరగబోతుంది, ఎందుకంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇద్దరి మీద ఆధారపడి ఉంది. మోడీ అనే వ్యక్తి ఇద్దరి మీద ఆధారపడి ఉన్నాడు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక పక్క నితీష్ కుమార్, ఒక పక్క చంద్రబాబు నాయుడు, ఇద్దరి సహాయంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం నడవడం జరుగుతుంది. మరి అలాంటి పరిస్థితిలో మరి ఈరోజు గత 2 రోజులుగా నేషనల్ మీడియా ఛానల్స్ అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇఫ్తార్ విందులో మైనారిటీలకు నేను అండగా ఉంటాను, మైనారిటీలకు ఏ హాని కలగనీయమని అని చెప్పాడు, ఖచ్చితంగా ఈ బిల్లుకు మరి వ్యతిరేకిస్తాడు, మరి కేంద్ర ప్రభుత్వం పడిపోయే పరిస్థితులు ఉన్నాయని చెప్పి కూడా గత 2 రోజుల్లో నేషనల్ మీడియాలో అంతా కూడా షికారు కొట్టిన పరిస్థితి. మరి నిన్నటి దినం చూస్తే ఒక విప్ జారీ చేయడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారు. మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళ ఎంపీలకు విప్ జారీ చేయడం జరిగింది. అందరు కూడా ఈరోజు వక్ఫ్ బిల్లు మరి పార్లమెంట్లో రాబోతుంది, మీరు అందరు కూడా అక్కడ ఖచ్చితంగా అటెండ్ కావాలి, మరి దానికి మీరు సపోర్ట్ చేయాలని చెప్పి కూడా మరి విప్ జారీ చేసి మరి ఈరోజు ఆ బిల్లుకు సపోర్ట్ చేయడం జరిగింది. నేను ఒకటే చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాను, మరి నువ్వు మైనారిటీలకు ఏ కోశాన మీరు మేలు చేసినట్టుగా మరి ఈ బిల్లుకు సపోర్ట్ చేశావు. మరి ఆయన ఎంపీ కూడా మాట్లాడుతూ మహిళలకు పెద్దపీట వేసే దిశలో మేము ఈ బిల్లును సపోర్ట్ చేయడం జరిగిందని చెప్తున్నారు. మరి ఇవాళ వాళ్ళకు గతంలో వక్ఫ్ చట్టం తెలుసా తెలియదా కూడా నాకు తెలియదు. మరి ఇప్పటికే వక్ఫ్ బోర్డు ఫార్మేషన్లో చట్టం ఉంది, ఇద్దరు ఖచ్చితంగా మహిళలు ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఇప్పటికే ఉంది. గతంలో మేము కూడా బోర్డు ఫామ్ చేశాం, మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మేము బోర్డు ఫామ్ చేశాం, దాంట్లో ఇద్దరు మహిళలకు అవకాశం కల్పించడం జరిగింది. మరి ఈరోజు వీళ్ళు కొత్తగా ఏదో చట్టం తీసుకొచ్చి మహిళలకు ఉద్ధరిస్తామని చెప్పి ఈరోజు మేము సవరణలు తీసుకొచ్చామని చెప్పి గొప్పలు చెప్పుకోవడం జరుగుతుంది. వక్ఫ్ బోర్డ్ ఫార్మేషన్లో, స్టేట్ వక్ఫ్ బోర్డ్ ఫార్మేషన్లో ఖచ్చితంగా మహిళలకు అవకాశం ఇవ్వాలని కూడా గతంలో నుంచి కూడా ఉంది, ఇద్దరు మహిళలకు అవకాశం ఇవ్వాలని. మరి అదే కాకుండా ఈరోజు వక్ఫ్ బోర్డ్ ఫార్మేషన్లో ఈరోజు సవరణలు ఏం తీసుకొస్తారంటే నాన్ మైనారిటీస్ని కూడా అవకాశం ఇవ్వాలి అని చెప్పి కూడా తీసుకురావడం జరిగింది. అంటే వక్ఫ్ బోర్డ్ అంటే ఏంటి? ఇది
ప్యూర్లీ ముస్లిం మైనారిటీలకు సంబంధించిన మరి వాళ్ళ ఆస్తులను పరిరక్షించేదాని కోసం ఈ బోర్డు ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళ పూర్వీకులు ఇచ్చిన ఆస్తుల్ని, ఆ భూముల్ని, మరి ఆ ఆస్తుల్ని కాపాడుకునే దానికోసం ఒక బోర్డుని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఎవరి ఆస్తులు కాపాడుకునే దానికోసం? ముస్లిం మైనారిటీల ఆస్తులను కాపాడుకునే దానికోసం బోర్డు ఫార్మ్ చేయడం జరిగింది. దాంట్లో ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం సవరణ చేసి దాంట్లో నాన్ మైనారిటీస్ని కూడా ఇద్దరిని అవకాశం కల్పించాలి అని చెప్పి ఈ చట్టం రూపకల్పన చేయడం జరిగింది. అంటే ఎక్కడికి పోతున్నాం మనం? మరి అదే తరహాలో ఎక్కడన్నా మనం చూసామా? ఇప్పుడు మనం తిరుమల తిరుపతి బోర్డు ఉంది. దాంట్లో ఎవరన్నా నాన్ హిందూస్ని అక్కడ అకామిడేట్ చేస్తున్నారా? ఎన్నో దేవాలయాలకు సంబంధించిన బోర్డులు ఉన్నాయి, కమిటీలు ఉన్నాయి. అక్కడ ఎవరన్నా నాన్ హిందూస్కి ఎవరన్నా అక్కడ అవకాశం ఇస్తున్నారా? ఇది ఎక్కడి న్యాయము? ఇది ఏంటి? కేవలం హిందూ ముస్లిం అని చెప్పి పబ్బం గడుపుకోవాలి, రాజకీయాలు చేసుకోవాలి, మనమే అధికారంలో ఉండాలి, అధికార దాహం. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వానికి, ఎన్డీఏ పెద్దలకు, భారతీయ జనతా పార్టీ పెద్దలకు మరి ఎప్పటి వరకు హిందూ ముస్లిం అని చెప్పుకుంటూ ఉంటారో వాళ్ళు అధికారంలో ఉంటారని చెప్పి మరి ఆ దిశలో మరి ఈరోజు ఈ నల్ల చట్టాలని తీసుకురావడము ఇది చాలా బాధాకరమైన విషయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎంపీ మాట్లాడుతూ వక్ఫ్ సవరణ చట్టానికి మేము సపోర్ట్ చేస్తూ మరి ఆయన చెప్తున్నాడు, ఈ రాష్ట్రంలో మైనార్టీలకు వాళ్ళు ఏమేమో చేసేసారంట. మేము 4,000 కోట్ల రూపాయలు మరి ఈసారి బడ్జెట్లో నిధులు కేటాయించాము. మేము మైనార్టీ ఫైనాన్స్ కమిషన్ని మనము మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ని మనం ఏర్పాటు చేశాము అని చెప్పి ఏదేదో దానికి సంబంధం లేని విషయాలు ఈరోజు పార్లమెంట్లో మాట్లాడిన పరిస్థితి. నిజంగా అన్ని అసత్యాలు. నిజంగా నువ్వు ఈ రాష్ట్రంలో మైనార్టీలకు చేసిన ద్రోహం ఏ నాయకుడు చేసి ఉండడు. నువ్వు చేసిన ద్రోహం ఎప్పటికీ మైనార్టీలు మర్చిపోరని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. నువ్వు ఒక మైనార్టీ ద్రోహి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. నువ్వు గతంలో అనేక సందర్భాల్లో నేను ఒక సెక్యులర్ నాయకుడిని అని చెప్పి మైనార్టీల ఓట్లతో నువ్వు అధికారం ఎక్కడం జరిగింది. మరి నీ స్వార్థ రాజకీయాల కోసం మరి నువ్వు మరి ఆనాడు ఎన్డీఏ ప్రభుత్వంతో జత కట్టడం జరిగింది. మరి తర్వాత నీ అవసరం తీరిపోయిన తర్వాత మరి నువ్వేం చెప్పావు? నేను నా జీవితంలో చేయరాని తప్పిదం చేశాను, అది ఎన్డీఏ ప్రభుత్వంలో బీజేపీతో జత కట్టడము. మరి ఈరోజు మీ ముస్లిం సోదరులు అందరూ కూడా నేను క్షమించమని కోరుతున్నాను. భవిష్యత్తులో నేను ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీతో జత కట్టనని చెప్పి నువ్వు ప్రజలకు మాటిచ్చావు, మైనార్టీలకు మాటిచ్చావు. కానీ ఆ మాట మీద నిలబడలేదు. నువ్వు ఆ మాట మీద నిలబడలేదు. మళ్ళీ 2014లో మళ్ళీ నీ స్వార్థం కోసం, నీ స్వార్థ రాజకీయాల కోసం, ముఖ్యమంత్రి పదవి కోసం మళ్ళొక్కసారి నువ్వు బీజేపీతో జత కట్టావు. మళ్ళీ నువ్వు అధికారంలోకి వచ్చావు. అధికారంలోకి వచ్చిన తర్వాత మరి నువ్వే మళ్ళా అదే ఎన్డీఏ నుంచి బయటికి వచ్చి మరి ఆనాడు నువ్వు ఆనాటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని నువ్వు ఏం మాట్లాడావు? ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా, ఆ రాష్ట్ర ప్రజలకందరికీ కూడా తెలుసు నువ్వు ఆ రోజు ఏం మాట్లాడావు. మళ్ళా నీకు 2024లో మళ్ళా నేను అధికారంలోకి రాలేనని చెప్పి మళ్ళా నువ్వు అదే భారతీయ జనతా పార్టీతో నువ్వు జత కట్టావు. కేవలం అధికార దాహం మాత్రమే నీకు. మైనార్టీల మీద ఏ కోశాన కూడా ప్రేమ లేదు నీకు. నీకు ప్రేమ అవునుంటే 2014లో నీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు 5 ఏళ్లలో
ఒక్కరికైనా మంత్రి పదవి ఇచ్చావా మైనార్టీలకు? నువ్వు ప్రజలకు సమాధానం చెప్పాలి, మైనార్టీలకు సమాధానం చెప్పాలి. 2014లో నీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నీ మంత్రివర్గ కూర్పులో నువ్వు ఎందుకు మైనార్టీలకు అవకాశం ఇవ్వలేదు? నాన్ మైనార్టీకి పల్లె రఘునాథ్ రెడ్డి గారికి నువ్వు మైనార్టీ మంత్రిత్వ శాఖ ఇస్తావు. తర్వాత పల్లె రఘునాథ్ రెడ్డి కాడ నుంచి నువ్వు స్వతహాగా నీ కాడ మైనార్టీ శాఖ పెట్టుకుంటావు. మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి తరుణంలో, ఇంకొక 6 నెలల ఎన్నికలు వస్తాయనగా అప్పుడు మళ్ళీ నీకు మైనార్టీలు గుర్తుకొచ్చాయి. మరి అప్పుడు నువ్వు ఒక మైనార్టీని మంత్రిగా చేశావు, ఫరూక్ గారిని. మరి ఇవన్నీ కూడా ప్రజలకు తెలియదా? నువ్వు మైనార్టీలకు చేసిన ద్రోహం. డౌన్ డౌన్ ఎన్డీఏ ప్రభుత్వం, డౌన్ డౌన్ ఎన్డీఏ ప్రభుత్వం, డౌన్ డౌన్ టీడీపీ, డౌన్ డౌన్ టీడీపీ, డౌన్ డౌన్ ఎన్డీఏ ప్రభుత్వం, డౌన్ డౌన్ టీడీపీ, డౌన్ డౌన్ టీడీపీ. ఇవన్నీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో నుంచి కూడా ఈ బిల్లుకు వ్యతిరేకించడం జరిగింది. మా పార్లమెంట్ సభ్యులకందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే ఈ బిల్లు జేపీసీకి వెళ్ళిందో మరి ఆనాటి నుంచి కూడా ఈ బిల్లుకు వ్యతిరేకించండి అని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తద్వారా జేపీసీలో కూడా మేము వ్యతిరేకించడం జరిగింది. మరి ఈరోజు పార్లమెంట్లో కూడా మా పార్లమెంట్ సభ్యులు శ్రీ మిథున్ రెడ్డి గారు మరి ఈ బిల్లుకు వ్యతిరేకించడం జరిగింది. ఇది మన స్టాండ్. ఒక నాయకుడు మాట చెప్పాడంటే ఆ మాటకు కట్టుబడి ఉంటాడు అనే ఒక నమ్మకం, విశ్వాసం ఒక్క జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన పెద్దలతో మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతాయి. ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతాయి.